విష్ణువు మరియు లక్ష్మీదేవి విష్ణువు మరియు లక్ష్మి వివాహం యొక్క కథ. విష్ణువు సృష్టిని కాపాడడానికి మరియు రక్షించడానికి హిందూ దేవుడు. ఆయన మంచితనం మరియు దయ, స్వయం ఉనికిని మరియు విశ్వక్రమాన్ని నిర్వహించే శక్తివంతమైన శక్తికి ఉదాహరణ. విష్ణువు యొక్క ప్రధాన రూపం విశ్రాంతి తీసుకునే చుట్టబడిన సర్పమైన శేషగా సూచించబడుతుంది. విష్ణువు శాంతియుత మానసిక స్థితి యొక్క దేవత. అతను ఎప్పుడూ నిద్రపోడు మరియు అతను అహంకారాన్ని భరించలేడు. లక్ష్మి కాంతి, అందం, అదృష్టం మరియు సంపదకు దేవత. లక్ష్మి అంటే అదృష్టం. ప్రజలు విజయం సాధించమని లక్ష్మిని ప్రార్థిస్తారు, కానీ ఆమె సోమరితనం మరియు తన సంపదను మాత్రమే కోరుకునే ఎవ్వరితోనూ నివసించదు. శ్రీ లక్ష్మి విష్ణువు యొక్క భార్య మరియు చైతన్య శక్తి అని మనందరికీ తెలుసు. అంటే లక్ష్మీదేవి విష్ణువును వివాహం చేసుకుంది. వారి వివాహ కథ దేవతల ప్రభు ఇంద్రుడితో ప్రారంభమవుతుంది. ఇంద్రుడు చాలా శక్తివంతమైన దేవుడు. అతను స్వర్గానికి రాజు మరియు ఇతర దేవతలకు అధిపతి. అయితే ఇవన్నీ అతని తలలోకి వెళ్ళాయి. దీని వలన అతను అహంకారిగా మారి మరియు ఇతరుల పట్ల అగౌరవంగా మారాడు. ఇంద్రుడికి 4 దంతాలు, అందమైన తెల్ల ఏనుగు ఐరావతం ఉండేది. ఇంద్రుడు రాజ్యం నుండి బయటకు వెళ్ళాలని భావించినప్పుడల్లా అతను అప్పుడప్పుడు ఐరావతంలో ప్రయాణించేవాడు. అలాంటి ఒక సమయంలో ఇంద్రుడు ఐరావతంపై ప్రయాణిస్తున్నప్పుడు అవతలి వైపు నుండి వస్తున్న దుర్వాసన మహర్షిని కలిశాడు. దుర్వాసన మహర్షి ఒక శక్తివంతమైన ఋషి. ఆయన చాలాసార్లు ధ్యానంలో మునిగి ఉండటం వల్ల ఆయనలో అపారమైన యోగ శక్తులు ఉండేవి. అయితే ఆయనకు ఒక లోపం ఉంది. దుర్వాసన మహర్షి అసాధారణంగా త్వరగా కోపగించుకునేవాడు మరియు తరచుగా ప్రజలను శపించేవాడు. దుర్వాసన మహర్షి ప్రపంచ యాత్ర చేస్తున్నప్పుడు సువాసన గల ఒక పూలమాలను కనుగొన్నాడు. ఆ పూలమాలలోని పువ్వులు ఎప్పుడూ వాడిపోలేదు మరియు ఎల్లప్పుడూ తాజాగా ఉంటాయి. ఐరావతంపై వస్తున్న ఇంద్రుడిని కలిసినప్పుడు ఆయన తనతో పాటు ఆ పూలమాలను తీసుకువెళ్ళాడు. ఇంద్రుడు దేవతలకు రాజు కాబట్టి ఆయనకు ఆ పూలమాల వేయాలని దుర్వాసన మహర్షి భావించాడు. దుర్వాసన మహర్షిని చూడగానే ఇంద్రుడు ఆయనకు నమస్కరించకుండా క్లుప్తంగా నమస్కరించాడు. ఆ రోజుల్లో జ్ఞానులకు మరియు పండితులకు నమస్కరించడం, వారికి తగిన గౌరవం ఇవ్వడం ఆచారం. అయితే దుర్వాసన మహర్షి దీనితో కోపగించుకోలేదు. ఆ మాలను ఇంద్రుడికి అప్పగించాడు. ఆ మాలను ఇంద్రుడు తీసుకో, ఇది నీకు బాగా సరిపోతుంది. ఇంద్రుడు నిర్లక్ష్యంగా ఆ దండను తీసుకుని ఐరావత తలపై ఉంచాడు. ఆ దండ నుండి వచ్చే వాసన చాలా తీవ్రంగా ఉండడంతో ఐరావతుడు తన తల నుండి ఆ దండను తీసి కింద పడేశాడు. ఇంద్రుడు ఆ దండను నిర్లక్ష్యంగా చూసుకున్న తీరు చూసి దుర్వాసన మహర్షి కోపేంద్రుడై, నువ్వు బహుమతి అందుకున్నప్పుడు ప్రజలను ఎలా పలకరించాలో, ఎలా ప్రవర్తించాలో మర్చిపోయావా? నువ్వు దురహంకారివి అని అన్నాడు. ఇంద్రుడికి ప్రాణభయం పట్టుకుంది. దుర్వాసన మహర్షి శపించిన వ్యక్తుల పొడవైన జాబితాను అతను అకస్మాత్తుగా గుర్తు చేసుకున్నాడు మరియు వారిని పూర్తిగా నాశనం చేశాడు. అతను మింగేశాడు. దేవతలకు ప్రభువైన కాకపోయినా దుర్వాసన మహర్షిని తేలిగ్గా తీసుకోవలసిన వ్యక్తి కాదు. అతను త్వరగా ఐరావతం నుండి దిగి ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముని ఇంకేమీ మాట్లాడకుండా ఉండడానికి ముని కాళ్ళపై పడ్డాడు. ముని తన మాటలు పూర్తి చేసే లోపు ఇంద్రుడు, క్షమించు ముని, నేను చెడుగా ప్రవర్తించాను. నేను నిన్ను అగౌరవించి ఉండాలి మరియు గౌరవించి ఉండాలి అని అరిచాడు. దుర్వాసన మహర్షి ఇంద్రుణ్ణి శపించాడు. దుర్వాసన మహర్షి కోపంగా హా అని అరిచాడు. అతను ఇలా అన్నాడు, నేను నిన్ను శపించబోతున్నానని
నీకు తెలుసు కాబట్టి నువ్వు క్షమించు అని అంటున్నావు. నీ మూర్ఖత్వాన్ని నువ్వు గ్రహించావని నేను నమ్మాలా? దుర్వాసన మహర్షి తన రక్తం ఎర్రబడిన కళ్ళతో కోపంగా వేళ్లు ఊపాడు. అతని నుదిటిన వణుకుతూ తన చేతులు పైకెత్తి, నీకు ఒక పాఠం నేర్పించాలి. నువ్వు గర్వంగా అగౌరవంగా మారిపోతావు. నువ్వు నీ దేవతలు అందరూ నీ శక్తిని కోల్పోతారని నేను నిన్ను శపిస్తున్నాను. నీకు శక్తి ఉండదు మరియు ఎల్లప్పుడూ అలసిపోతుంది. ఇంద్రుడు తల అడ్డంగా ఊపి భయపడి, వద్దు, దయచేసి వద్దు, నన్ను కరుణించు, దయచేసి నా ప్రభు దయచూపు అని అరిచాడు. అయితే ఆ ఋషి మాట శక్తివంతమైనది. ఇంద్రుడు తన శక్తి తగ్గిపోయినట్లు భావించాడు. ఇతర దేవతలు కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని అతను ఊహించాడు. ఇంద్రుడు తాను పెద్ద తప్పు చేశానని, తన స్నేహితులందరూ తన తప్పుకు మూల్యం చెల్లించుకుంటున్నారని ఇంద్రుడు గ్రహించాడు. అతను పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది. ఇంద్రుడు అయినప్పటికీ ఋషి పాదాలను కౌగిలించుకుని ఋషి క్షమించమని వేడుకున్నాడు. దయచేసి దుర్వాసన ఋషి, నా తప్పును క్షమించు. మనందరిది ఇంత కఠినమైన శిక్ష విధించినందుకు దయచేసి. కానీ అతన్ని విన్నపాలన్నీ చెవిలో పడలేదు. దుర్వాసన ముని ఇంద్రుని వైపు ఎర్రటి కళ్ళతో చూసి, నీ తప్పును నేను క్షమించను అని అన్నాడు. దుర్వాసన ముని పై పెదవి విప్పి ఇంద్రుడిని దూరంగా నెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఇంద్రుడు మళ్ళీ ఆ ఋషితో మాట్లాడటానికి ప్రయత్నించాడు. కానీ తన శక్తి తగ్గిపోతున్నట్లు భావించాడు. ఎంత ప్రయత్నించినా ఆ గొప్ప ఋషి వేగాన్ని అతను అందుకోలేకపోయాడు. ఇంద్రుడు ఋషిని అనుసరించడానికి ప్రయత్నించినప్పటికీ అతను స్పృహ తప్పి పడిపోయాడు. ఇంత సమయం తరువాత ఇంద్రుడు మేల్కొన్నప్పుడు ఋషి లేడని గమనించాడు. అతను ఒంటరిగా ఉన్నాడు. ఇంద్రుడు నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. అతను ఇతర దేవతల మండలిని పిలిచాడు. కానీ మిగతా దేవతలందరూ కూడా అలసిపోయి నీరసంగా ఉన్నట్లు కనుగొన్నాడు. అర్ధాంతరంగా ఇంద్రుడు దుర్వాసన మహర్షితో తనకు జరిగిన సంఘటన దేవతలకు వివరించాడు. ఇతర దేవతలు కూడా ఆ శాపం యొక్క ప్రభావాలను అనుసరిస్తుందని ఇంద్రుడు వివరంగా వినడానికి వచ్చినప్పుడు ఇతర దేవతలు భయాందోళనకు గురై ఏమి చేయాలో ఆలోచిస్తున్నారు. దేవతలందరూ ఆ గదిలో నిగ్రహంగా ఓడిపోయిన రీతిలో కూర్చుని ఉండగా అకస్మాత్తుగా ఒక గార్డు గదిలోకి చొచ్చుకు వచ్చి, దేవేంద్ర నువ్వు కావాలి అని అన్నాడు. అతను ఊపిరి పీల్చుకుంటూ లోపలికి పరిగెత్తుకు వెళ్ళాడు మరియు దేవతలందరూ నీరసంగా కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. దేవతలు చాలా అలసిపోయారు. ఏం జరిగిందని అడగలేకపోయారు. ఏం జరిగిందని గార్డు అగ్నిని అడిగాడు. ఏం జరిగిందో అగ్ని ఆగి వివరించాడు. గార్డు భయంతో ఉన్నట్లు కనిపిస్తుండగా అతని కళ్ళు క్రూరంగా కనిపించాయి. మనం నాశనం అయిపోయాం. అతను మెల్లగా గుసగుసలాడాడు. ఇంద్రుడు గార్డు వైపు తీక్షణంగా చూస్తూ, నువ్వే వివరించు, నా మనిషి ఏమైంది? ఇది అసురులు సార్, వారు మనపై దాడి చేస్తున్నారు అని గుసగుసలాడినట్టు గార్డు ఇంకా భయంగా కనిపించాడు. ఎవరైనా దాడి నుండి బయటపడతారా? తమను తాము రక్షించుకోవడం మర్చిపోతారా అని ఆలోచిస్తూ గార్డు నేల వైపు చూశాడు. ఇంద్రుడు మరియు అతని దేవతల సంఘం భయాంద్రులకు గురైనట్లు కనిపించారు. ఇది చాలా దారుణం, చాలా చాలా దారుణం. దేవతలు మరియు అసురులు నిరంతరం యుద్ధంలో ఉన్నారు మరియు చాలా తరచుగా దేవతలు వారి ఉన్నతమైన సాంకేతిక కారణంగా గెలిచారు. అయితే ఇప్పుడు దేవతలు చాలా అలసిపోయినందున వారు యుద్ధంలో గెలవడం గురించి చెప్పడం కంటే యుద్ధంలో గెలవగలరా అని కూడా సందేహించారు. తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించడం కూడా ఆత్మ హత్య అని ఇంద్రుడికి తెలుసు. అయితే అతనికి వేరే మార్గం లేకుండా పోయింది. ఆ రోజుల్లో ఎవరైనా పోరాటానికి సవాలు చేసినప్పుడు వారు తిరిగి పోరాడవలసి వచ్చింది.
అది గౌరవానికి సంబంధించిన విషయం. చెప్పనవసరం లేదు. దేవతలు ఓడిపోయారు మరియు వారిలో ఎక్కువ మంది దేవలోకం నుండి పారిపోయారు. అసురులు దేవతలను పిరికివాళ్ళు అని పిలిచి నవ్వారు మరియు అసురులు అధిపతి బలి తనను తాను దేవలోక రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. దేవతలు బ్రాహ్మణుని సహాయం అడిగారు. తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిన దేవతలు సృష్టికర్త అయిన బ్రహ్మ నివాసమైన సత్యలోకానికి వెళ్ళారు. అసురుల చేతిలో ఓటమితో అలసిపోయి అసంతృప్తి చెందిన దేవతలు చివరకు బ్రహ్మ నివాసానికి చేరుకున్నందుకు సంతోషించారు. వారు బ్రహ్మకు నమస్కరించి అతనికి అన్నీ చెప్పి బయటపడటానికి ఒక మార్గం అడిగారు. బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు ఒక గొప్ప ఋషి పట్ల అంత అహంకారంతో ఎలా ప్రవర్తించగలిగాడు? బ్రహ్మ ఇంద్రుడికి అరిచాడు, ఇంద్ర, నువ్వు ఎలా చేయగలిగావు? నేను నిన్ను నాయకుడిలా ఓపిగ్గా తెలివిగా ఉండమని అడిగాను. నువ్వు దేవతల రాజువి అని ఇంద్రుడి వైపు చూస్తూ తన కళ్ళతో అన్నాడు. ఇంద్రుడు దుర్వాసన మహర్షి ఎప్పుడూ కలవకపోతే బాగుండు అని దుఃఖంతో బాధపడ్డాడు. అతను చాలా అహంకారంతో ప్రవర్తించాడని మరియు దేవతలందరూ అతన్ని అజాగ్రత్తకు మూల్యం చెల్లిస్తున్నారని ఇప్పుడు అతను చూడగలిగాడు. అతను బ్రహ్మ పాదాలపై పడి, తండ్రి, నన్ను క్షమించు, నేను చెడుగా ప్రవర్తించాను అని అన్నాడు. అతను ఇతర దేవతల వైపు అలా చూస్తున్నాడు. నా చర్యల వల్ల వారు కూడా బాధపడుతున్నారు. దయచేసి తండ్రి, దీన్ని సరిదిద్దడానికి నేను ఏదైనా చేస్తాను. దుర్వాసన మహర్షి తన శాపాన్ని వెనక్కి తీసుకోవాలని నేను వేడుకుంటున్నాను అని అన్నాడు. అతన్ని కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. ఇంద్రుడు తన గుణపాఠం నేర్చుకున్నాడని గ్రహించి బ్రహ్మ ఇంద్రుని తలపై చేతులు వేశాడు. దుర్వాసన మహర్షి మాట్లాడటం అంతా తేలికైన వ్యక్తి కాదు. మీరు అతనితో శాపం గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తే అతను మరింత కోపంగా ఉంటాడు. ఇంద్రుడు మింగేశాడు. అతను ఇంకో శాపం లేకుండా చేయగలడు. బ్రహ్మ తల అడ్డంగా ఊపి, నిట్టార్చుగా లేదు, అది అలా జరగదు, వేరే మార్గం ఉండాలి. ఇంద్రుడిపై ఇక కోపం తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం లేదని బ్రహ్మ గ్రహించి దానిని అక్కడితో వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా అతనికి ఆందోళన చెందడానికి ఇతర విషయాలు కూడా ఉన్నాయి. దేవతలు అసురులు చేతిలో ఓడిపోవడంతో బ్రహ్మ ఆందోళన చెందాడు. దేవతలే ప్రపంచంలోని సహజ అంశాలను చూసుకోవాల్సి ఉంది. అసురులు అధికారంతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అతను దేవతలకు సహాయం చేసి ఉపవాసం ఉండాల్సి వచ్చింది. లేకుంటే మొత్తం విశ్వం యొక్క భవిష్యత్తు ప్రమాదంలో ఉండేది. కానీ బ్రహ్మ సృష్టికర్త దేవుడు. తన సమస్యను ఎలా సరిదిద్దుకోవాలో అతనికి తెలియదు. కానీ దీన్ని ఎవరు సరిదిద్దగలరో అతనికి తెలుసు. అతను దేవతల వైపు చూశాడు. మనం వైకుంఠానికి వెళ్ళాలి. నా కుమారులారా, విష్ణువు ఈ సమస్యను పరిష్కరిస్తారని నాకు ఖచ్చితంగా తెలుసు. బ్రహ్మ విష్ణువు నివసించే వైకుంఠానికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు అని చెప్పి విష్ణువు పేరు వినగానే ఇంద్రుడు కళ్ళు మెరిశాయి. అతనికి కృష్ణ భగవానుని గురించి బాగా తెలుసు. ఓ సమస్యకైనా అతని దగ్గర ఎప్పుడూ పరిష్కారం ఉంటుంది మరియు ఏది నచ్చినా వారికి సహాయం చేసేవాడు. ఇప్పుడు దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళి విష్ణువును కలిశారు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. విష్ణువు బ్రహ్మదేవుడితో కలిసి అలసిపోయిన దేవతలను చూసి కళ్ళు చిన్నగా చూసుకొని, సరే ఇంద్ర, ఇప్పుడు నువ్వు ఏం చేశావు? ఇంద్రుడు నిట్టార్చు మోకాళ్లపై పడి, ప్రభు, నన్ను ఆట పట్టించడం ఆపు. ఎక్కడైనా జరిగే ప్రతిదీ నీకు తెలుసు. దయచేసి నన్ను ఇక సిగ్గుపడకండి అని నిరుత్సాహంగా అన్నాడు. విష్ణువు బ్రహ్మ వైపు దృష్టి మార్చాడు. సరే, నేను అతనికి క్షమించాలా అని ఇంద్రుణ్ణి చూపిస్తూ అడిగాడు. బ్రహ్మ ఇంద్రుని చూసి తల ఊపాడు. నా ప్రభు, అతను గుణపాఠం నేర్చుకున్నాడని నేను అనుకుంటున్నాను. సరే అని విష్ణువు
నిట్టూర్పు విడిచాడు. దుర్వాసన మహర్షితో జరిగిన మొత్తం సంఘటన అతనికి తెలుసు. శాప విముక్తి కోసం సముద్ర మథనాన్ని చేయమని విష్ణువు ఇంద్రునికి సలహా ఇస్తాడు. విష్ణువు ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి, మెరిసే కళ్ళతో నేను నీకు సహాయం చేయలేను, ఇప్పుడు అసురులు మాత్రమే నీకు సాయం చేయగలరు అన్నాడు. ఇంద్రుడు తల పైకెత్తి చూశాడు. మిగతా దేవతలు ఒకరికొకరు చూసుకుని విష్ణువు వైపు చూసుకుని తాము విన్నది నిజమేనా అని ఆశ్చర్యపోయారు. బ్రహ్మ కూడా కొంచెం అయోమయంగా కనిపించాడు. నా ప్రభు అగ్ని తాను సరిగ్గా విన్నాడో లేదో అని సంక్షోభంతో నిర్ధారించుకోవడం ప్రారంభించాడు. విష్ణు మళ్ళీ తన మెరిసే కళ్ళతో నవ్వి, మన మహాసముద్రంలో దాగి ఉన్న రహస్యాలు నీకు తెలుసా అన్నాడు. దేవుళ్ళందరూ తలలు ఊపారు. ఆ కాలంలో ప్రపంచం మొత్తం గుండా ఒకే సముద్రం ప్రవహించింది. అది చాలా లోతైన సముద్రం. దీనిని ఎప్పుడూ అన్వేషించలేదు. దేవుళ్ళెవ్వరూ సమాధానం చెప్పినప్పుడు విష్ణువు స్వయంగా ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. చాలా విషయాలు ఉన్నాయి. విష్ణువు ఆనందంగా నవ్వి, నీకు సాయం చేయడానికి ఏదో ఒకటి అమృత వాయు కళ్ళు పెద్దవి చేసి, నా ప్రభు నువ్వు అమృతం అన్నావా అని అడిగావు. అందరూ దేవతలు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. అమృతం అత్యుత్తమ పానీయం. అమృతం తాగిన ఎవరైనా ఎప్పటికీ చనిపోరు లేదా వృద్ధాప్యం చెందరు మరియు అసాధారణ శక్తులు అవుతారు. అగ్ని వరుణుకి వైపు చూశాడు. అతను అలసిపోయిన కళ్ళల్లోకి నెమ్మదిగా ఆశ తొంగి చూసింది. అయితే ఇంద్రుడు ముఖం చిట్లించి, అయితే నా ప్రభు, మనం అమృతాన్ని సముద్రం నుండి ఎలా బయటకు తీసుకురాగలం? మరియు నా ప్రభు, మనకు అసురులు సాయం ఎందుకు అవసరం? ఎందుకు? విష్ణువు తన చేతులను పైకెత్తాడు. ఇంద్రుడు నిజంగా మంచి నాయకుడు. అతను ప్రతిదీ గురించి ఆలోచించాడు. ఓర్పు వహించు నా మంచి ఇంద్ర, అమృతాన్ని సముద్రం నుండి బయటకు తీయాలి. దానికోసం నీకు ఒక మదనం అవసరం. మందర పర్వతం మిమ్మల్ని మదనం చేస్తుంది. వాయువుని కళ్ళు చుట్టూ తిరిగాయి. ఉత్తమ రోజులలో మందర పర్వతాన్ని ఎత్తడం అసాధ్యం. ప్రస్తుత స్థితిలో దానిని ఎత్తడం అసాధ్యం కానుంది. అయితే ఇంద్రుడు అర్థం చేసుకున్నాడు. పర్వతాన్ని విచ్ఛిన్నం చేసి సముద్రానికి తీసుకెళ్లడానికి వారికి అసురుల సాయం అవసరం. అయితే అతనికి మరొక ప్రశ్న ఉంది. నా ప్రభు, ఇంద్రుడు నమస్కరించాడు. సముద్రాన్ని మదించడానికి వచ్చాడు. విష్ణువు నవ్వి, వాసుకి అనే సర్పదేవుణ్ణి తాడుగా ఉండమని అడిగాడు. అమృతంలో తన వాటా ఇస్తానని వాగ్దానం చేయండి. అతను అంగీకరిస్తాడని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. ఇంద్రుడు నమస్కరించాడు. ఒక ప్రశ్న అతన్ని వేధిస్తుంది. అయితే చీకటి దేవుడు దాని గురించి ఆలోచించాడనే విషయంలో అతనికి ఎటువంటి సందేహం లేదు. అయితే అగ్ని అతన్ని తరపున ఒక ప్రశ్న అడిగాడు. నా ప్రభు, అసురులు మనకు సాయం చేస్తే మనం వారితో అమృతాన్ని పంచుకోవలసి ఉంటుంది. మనం వారిని ఎలా ఆపగలం? విష్ణువు నవ్వి ఒక కొంటె చిరునవ్వు నవ్వాడు. అది నేను చూసుకుంటాను అని అతను చెప్పిన ముగింపు. ఇక ఎటువంటి వాదనలు తామివ్వలేదు. విష్ణువు తమకు అమృతం ఇస్తాడని దేవతలకు ఎటువంటి సందేహం లేదు. విష్ణువు అన్ని దేవతలు అలసిపోయిన ముఖాలను చూసి, ఇకపై మీరు ఎప్పుడూ ఉన్నట్లుగా అలసిపోరు. నేను గొప్ప ఋషి దుర్వాసుని శాపాన్ని తిప్పికొట్టలేకపోయినా నేను దానిని నెమ్మదిగా వెళ్ళనిస్తాను. మీరు నెమ్మదిగా మీ శక్తి కోల్పోతారు. మీ శక్తినంతా కోల్పోయే ముందు మీరు పనిని పూర్తి చేయాలని నిర్ధారించుకోండి. దేవతలు తలలు వంచి విష్ణువుకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆనందానికి అవధులు లేవు. అప్పటికే విష్ణు సందర్శనం వారిని తిరిగి ఉత్తేజపరిచింది. ఇంద్రుడు మరియు ఇతర దేవతలు బలపడడం ప్రారంభించారు. మిగిలిన పనులు చూసుకోండి అని విష్ణువు అన్నాడు. దేవతలు వెళ్ళిపోబోతుండగా
విష్ణువు వారిని పిలిచాడు. వాసుకి తల కాకుండా తోక పట్టుకొని సముద్రాన్ని మదనం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించండి. ఆ గూఢమైన వాక్యాన్ని ఏ దేవతలు అర్థం చేసుకోలేకపోయారు. కానీ వారు తొలగించబడ్డారని వారికి తెలుసు. ఏమి చేయాలో తెలుసుకొని వారు వైకుంఠం నుండి సంతోషంగా బయలుదేరారు. సముద్ర మదనంలో సాయం కోసం దేవతలు అసురులు వద్దకు వెళ్ళారు. వాయువు అగ్నితో ఇంద్రుడు మొదట అసుర రాజు బలి వద్దకు వెళ్ళాడు. ఇంద్రుడు నిరాయుడుగా ఉండటం చూసి అసుర రాజు మంత్రులు ఇంద్రుని చంపాలనుకున్నారు. అయితే బలి కూడా వారి మాట వినాలని నిర్ణయించుకున్నాడు. ఇంద్రుడు మొత్తం ప్రణాళికలు చేశాడు. మనం అమృతాన్ని సముద్రం నుండి బయటకు తీసుకురావాలనుకుంటున్నాము. అతను ఎటువంటి ముందు మాట లేకుండా ప్రారంభించాడు. బలి కళ్ళు తిరగడం ఇంద్రుడు చూశాడు. అతని మంత్రి ఇంద్రుడి వైపు పిచ్చి వాడిలాగా ఖాళీగా చూశాడు. అమృత, నువ్వు అమృత అని అంటున్నావు. ఆ బలి ఇంద్రుణ్ణి చూసి అతను నిజమే చెప్తున్నానని గ్రహించాడు. తన మంత్రులు నోరు మూసుకొని మీరు అలా ఎలా చేయాలని ప్రతిపాదిస్తున్నారు? అతను దేవతలు నమ్మదగిన వారో కాదో ఆలోచిస్తూ మెల్లగా అడిగారు. ఇంద్రుడు అతనికి మందర పర్వతం మరియు వాసుకి గురించి చెప్పాడు. ఇది నువ్వు లేదా మేము మాత్రమే చేయలేము. బాలి మంత్రి ఒకరు కఠినంగా అడ్డుపడి మాకు నీ సాయం అవసరం లేదు పిరికివాడా, మనం ఇది చేయగలం అని అన్నాడు. నిశ్శబ్దం అని బలి గర్జించాడు. మరియు మంత్రి అకస్మాత్తుగా మాట్లాడడం మానేశాడు. బలి కోపంగా మంత్రి వైపు చూసి ఇంద్రుడి వైపు తిరిగి మనం ఒకరినొకరు కావాలి, మనం కలిసి దీన్ని చేస్తాము. అతను తల ఊపి ఇంద్రుడితో తోసి పుచ్చాడు. ప్రణాళిక యొక్క మొదటి భాగంగా బాగా జరిగిందని సంతోషంగా ఇంద్రుడు వాయు మరియు అగ్నితో బయలుదేరాడు. తరువాత ఇంద్రుడు ఒంటరిగా పాముల రాజు వాసుకి వద్దకు వెళ్ళాడు. ఇంద్రుడు వాసుకి నమస్కరించి దేవతలు మరియు అసురులు సముద్రాన్ని మదనం చేయబోతున్నారని మరియు వారికి ఒక తాడు అవసరమని చెప్పాడు. వాసుకి వెంటనే తన పాత్రను గ్రహించి ఇది చాలా కష్టమైన పని, కానీ నేను అంగీకరిస్తున్నాను. చిలకరణ పూర్తయినప్పుడు నాకు అమృతంతో కొంత భాగం లభిస్తుందని నేను అనుకుంటున్నాను అని బుసలు కొడుతూ అన్నాడు. ఇంద్రుడు తల ఊపాడు. వాసుకి తృప్తిగా తల ఊపాడు. పాముల రాజు అయిన దేవుడు కావడంతో అతను ఎక్కువ గాయపడకుండా అన్ని సాగతీత మరియు లాగడం నుండి తప్పించుకోగలిగాడు. త్వరలోనే ఆ మహాదినం వచ్చింది. దేవతలు మరియు అసురులు మందర పర్వతానికి వెళ్ళారు. వారు మందర పర్వతాన్ని ప్రార్థించి పర్వతాన్ని బదులు కొట్టి సముద్రంలోకి తీసుకువెళ్ళడానికి బయలుదేరారు. మందర పర్వతం ఒక బరువైన పర్వతం మరియు ప్రతి దేవత మరియు అసురుడు పర్వతాన్ని బద్దలు కొట్టినప్పటికీ అది ఎప్పటికీ కష్టమైన పని. చివరికి పర్వతం స్వేచ్ఛగా మారింది. దేవతలు మరియు అసురులు అందరూ కలిసి పర్వతాన్ని ఎత్తారు. దేవతలు మరియు అసురులు తడబడినప్పుడు వారు పర్వతాన్ని కొన్ని అడుగులు దూరం వేశారు. మందర పర్వతం వారి ఉమ్మడి సామర్థ్యాలకు మించి ఉంది. ఆ పర్వతం కూలిపోయి పర్వతాన్ని మోస్తున్న అనేక మంది దేవతలు మరియు అసురులు నిలిపివేసింది. ఇంద్రుడుకు తన శ్రమతో ఇతర దేవతలు మరణంతో అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని ఇతర దేవతలకు గతికి తనను తాను శపించుకున్నాడు. ఓ ప్రభు, ఇప్పుడు మనం ఏం చేయాలి? పర్వతాన్ని సముద్రంలోకి కూడా తీసుకువెళ్ళలేము, దానిని మలిచలేము. దయచేసి మాకు సాయం చేయండి అని కళ్ళు తుడుచుకుంటూ అనుకున్నాడు. అప్పుడే అకస్మాత్తుగా అతనికి తాజా గాలి వాసన వచ్చింది. అంత శక్తివంతంగా బలంగా ఇంద్రుడు అంత బలంగా ఉన్నట్లు భావించాడు. తాను మందర పర్వతాన్ని ఒంటరిగా ఎత్తగలిగాడు. అతనికి ఇంతకు ముందు ఒకసారి ఈ అనుభూతి కలిగింది. అతను తిరిగి చూస్తే తన దగ్గర విష్ణు కనిపించాడు. విష్ణు నవ్వి ఇంద్రుడికి మరోసారి మందర పర్వతాన్ని చూడమని సూచించాడు.
ఇంద్రుడు తన అలసట అంతా మర్చిపోయి లేచి నిలబడి విష్ణువు ఒంటి చేతితో పర్వతాన్ని ఎత్తి విష్ణు వాహనం గరుడపై ఉంచడం చూశాడు. పక్షుల రాజు గరుడు ఆ పర్వతాన్ని బరువు లేనట్లుగా ఎత్తాడు. విష్ణు ఒక మంత్రాన్ని ఉచ్చరించి మందర పర్వతం కింద పడుకున్న దేవతలు మరియు అసురుల మీద కొంత నీటి చల్లాడు. దేవతలు మరియు అసురులు నిద్రపోతున్నందున మేల్కొన్నారు. ఇంద్రుడు తన స్నేహితుడి చేతులను చూసి ఆనందంతో అతని పైకి దూకాడు. వారు సజీవంగా ఉన్నారని చూసి వాయు అని అతను దాదాపు ఏడుస్తూ నువ్వు బతికే ఉన్నావు అని ఆచరించాడు. వాయు ఇంద్రుడి వైపు వింతగా చూస్తూ ఏమైంది? నేను మందర పర్వతాన్ని ఎత్తినట్లు గుర్తుంది, ఆపై ఏమీ లేదు అన్నాడు. ఈలోగా బలి తన సహోద్యోగులను చూసుకుంటూ వారు క్షేమంగా ఉన్నారని నిర్ధారించుకుంటూ ఉన్నాడు. అతను విష్ణువు వైపు చూసి విష్ణువుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇంద్రుడు, వాయు మరియు ఇతర దేవతలు పర్వతం కింద వారు ఎలా నలిగిపోయారో వివరించాడు. దేవతలు మరియు అసురులు అందరూ విష్ణువు పాదాలపై పడి కృతజ్ఞతలు తెలిపారు. విష్ణువు నవ్వి మందర పర్వతాన్ని గరుడ వీపుపై మోసుకెళ్లి సముద్రం దగ్గర ఉంచి గరుడ వైపు తిరిగి మిత్రమా, నువ్వు మళ్ళీ ఈ ప్రదేశానికి రాకపోవడమే మంచిది. నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం సర్పరాజు వాసుకి ఎప్పటికీ రాడు. గరుడకు తల ఊపాడు. పక్షులు మరియు పాములు సహజ శత్రువులు. గరుడు పారిపోయాడు. విష్ణువు కూడా అదృశ్యమయ్యాడు. దేవతలు మరియు అసురులు ఇద్దరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారని భావించి మందర పర్వతాన్ని సముద్రం లోపల ఉంచడానికి సముద్రం దగ్గరకు వెళ్ళారు. అప్పుడే వారికి మరో సమస్య వచ్చి పడింది. దేవతలు మరియు అసురులు ఆ పర్వతాన్ని సముద్రం లోపల నుంచి ఉంచినప్పుడు ఆ పర్వతాన్ని నిలబెట్టడానికి ఏమీ లేదు మరియు అది ఆ పెద్ద సముద్రం లోపలికి జారిపోతూనే ఉంది. దేవతలు మరియు అసురులు మరోసారి నిరాశ చెందారు. సముద్రం లోపల ఉన్న పర్వతాన్ని ఆధారపరించడానికి, అది లోతుగా జారిపోకుండా నిరోధించడానికి తగినంత పెద్దది ఏమీ లేదు. వారికి కనిపించలేదు. ఇంద్రుడు అగ్నితో తీవ్రంగా ఫిర్యాదు చేశాడు. అగ్ని, మనం సముద్రాన్ని ఎలా మదనం చేయగలం? సముద్రం లోపల పర్వతం మునిగిపోతూనే ఉంది. మందర పర్వతాన్ని నిలబెట్టేంత పెద్దది మనకు దొరకదని నేను అనుకుంటున్నాను. అంత దగ్గరగా వచ్చి దేనిని చేరుకోలేకపోవడం. ఇంద్రుడు నిరాశగా ఉన్నాడు. అగ్ని ఇంద్రుని భుజాన్ని సున్నితంగా తాకాడు. విష్ణువు మనకు సాయం చేస్తాడని అతను అన్నాడు. ఇంద్రుడు తల ఊపి మరోసారి భగవంతుణ్ణి ప్రార్థించాడు. ఓ ప్రభు, దయచేసి మాకు సాయం చేయండి. ఇది నీ ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుంది. విష్ణువు ఒక పెద్ద తాబేలు రూపంలో అతని రెండవ అవతారం కూర్మ అవతారం వచ్చి సముద్రం లోపలికి దూకాడు. అతను సముద్రం అడుగున వెళ్ళి మునిగిపోయిన మందర పర్వతాన్ని ఎత్తుకుని తన వీపుపై పెట్టుకున్నాడు. ఇప్పుడు పర్వతం తాబేలు వీపుపై సముద్రం లోపల స్థిరంగా నిలబడింది. ఇప్పుడు దేవతలు మరియు అసురులు ఔషధ మూలికలను సముద్రంలో పడేశారు. తద్వారా వాటిని మదించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. దేవతలు వాసుకిని పర్వతం చుట్టి రమ్మని చెప్పి క్షీరసాగర మదనం ప్రారంభించారు. వాసుకి తనను తాను చుట్టుకున్న తర్వాత విష్ణువు ఇచ్చిన హెచ్చరిక ఇంద్రుడికి తలలో మెరుస్తుంది. వాసుకి తలం కాదు, తోక పట్టుకో. ఇంద్రుడికి ఇప్పుడు తాను ఏమీ చేయాలో అర్థమయ్యింది. అతను ముందుకు పరిగెత్తి వాసుకి తలను పట్టుకున్నాడు. ఆ ప్రక్రియలో వాసుకి దాదాపు గొంతు కోసి చంపాడు. మనం తల పట్టుకోబోతున్నాం, నువ్వు మరో వైపు పట్టుకోవచ్చు అని అతను అసురరాజుతో ధిక్కారంగా అన్నాడు. తన మంత్రి ముందుకు పరిగెత్తుకు వెళ్ళినప్పుడు ఇంద్రుడు అలా ప్రవర్తించడానికి కారణమేమిటో బలి ఆశ్చర్యపోయాడు. నీవు బలహీనుడవి, అలాంటి డిమాండ్లు చేస్తే ధైర్యం నీకు ఉంది. ఏదైనా చెప్పడానికి నువ్వెవరు? నువ్వు బలహీనుడవి అని
అసంఖ్యక పరంగా తక్కువగా ఉన్నావని మర్చిపోకు. మేము ఇది ఒక ఉచ్చు అని బలి ఆలోచించడానికి ప్రయత్నించాడు. కానీ అతని మంత్రి వాసుకి తలను పట్టుకుని ఇంద్రుడికి వెనక్కి నెట్టాడు. ఇంద్రుడు వెనక్కి పడిపోయాడు మరియు అతను ఓవర్ వైపుకు వెళ్ళిపోయాడు. నిరాశ చెందినట్లు నటించాడు. ఇంద్రునికి పథకం బాగా పనిచేసిందని తెలిసి ఇతర దేవతలు అతని వైపు కన్ను గీటుగా ఇంద్రుడిపై చేయి సాధించలేదు. అసురులు చాలా సంతోషంగా ఉన్నారు. యుద్ధం చేయనందుకు ఇంద్రుడు ఇంత పిరికివాడనే వారు నవ్వారు. అయితే వారి ఆనందం స్వల్పకాలికం. మదనం ప్రారంభమైన తర్వాత దేవతలు తోకను పట్టుకోవాలని విష్ణువు ఎందుకు పట్టుబడ్డాడో దేవతలు గ్రహించారు. వాసుకి పాముల రాజు మరియు అతన్ని లాగినప్పుడు అతను అసంకల్పితంగా తన నోటిలోని విషాన్ని విమ్మివేశాడు. నోటి దగ్గర ఉన్న అసురులు విషం వల్ల తీవ్రంగా కాలిపోయారు. అసురుల చేతిలో పై బొబ్బలు మరియు గుర్తులను చూసి బలి ఉలిక్కిపడ్డాడు. కానీ అతను ఏమీ చేయలేకపోయాడు. వారు నోటిని తీసుకోవడానికి అంగీకరించారు మరియు వారు ఎంపికతో ఇరుక్కుపోయారు. గంటల తరబడి సాగర మదనం తర్వాత సముద్రం నుండి మొదటగా వెలువడింది హలాహల అనే విషం. దేవతలు మరియు అసురులు ఇద్దరూ ఆ విషయం వల్ల కుట్టబడ్డారు. హలాహలమైన ఆ విషం ఒక పెద్ద మేఘంగా మారి మొత్తం ప్రపంచాన్ని ముంచెత్తే ప్రమాదం ఉంది. ఆ విషాన్ని తొలగించకపోతే ప్రపంచం మొత్తం ఊపిరాడకుండా పోతుంది. ఇంద్రుడు మోకాళ్లపై పడి తర్వాత ఇతర దేవతలు, ఓ శివ, దయచేసి మమ్మల్ని ఈ విధ్వంసం నుండి రక్షించు, నువ్వే మమ్మల్ని రక్షించగలవు అని అన్నాడు. ఇంద్రుడు కళ్ళు మరియు గొంతు నొప్పిగా ఒక చిన్న ప్రార్థన చేశాడు. శివుడు వారి ప్రార్థనలు విని వెంటనే వారిని రక్షించాడు. ఏదైనా చేయకపోతే హలాహలం మొత్తం విశ్వం నాశనం చేస్తుందని అతను గ్రహించాడు. అతను తన అరచేతిలో ఉన్న విషాన్ని మొత్తం తీసుకొని ఒక గుట్టలో మింగేశాడు. తాను తనను తాను ప్రమాదంలో పడేసుకున్నానని అతను గ్రహించాడు. కానీ విశ్వాన్ని రక్షించడానికి అదే ఏకైక మార్గం. శివుడి పక్కనే ఉన్న పార్వతి శివుణ్ణి చేసిన పనికి భయాంభ్రాంతులకై గురై చూసింది. లేదు, నువ్వు ఏం చేస్తున్నావు? తనకు చర్య తీసుకోవడానికి కొన్ని నిమిషాలు సాయం మాత్రమే ఉందని గ్రహించిన ఆమె వెంటనే శివుడు గొంతులను పట్టుకొని అతని గొంతులోని విషాన్ని బంధించి తద్వారా విషం బయటకు రాదు లేదా శివుని ఏ విధంగానూ ప్రభావితం చేయదు. శివుడు క్షేమంగా ఉన్నాడని గ్రహించిన తర్వాత ఆమె గాఢంగా ఊపిరి పీల్చుకుంది. అయితే విష ప్రభావం చాలా తీవ్రంగా ఉండడం వలన విషం నిల్వ ఉన్న శివుడి గొంతు నీలం రంగులోకి మారింది. ఆ రోజు నుండి శివుని నీలకంఠ అని పిలుస్తారు, అంటే నీలి గొంతు. దేవతలు మరియు అసురులు శివుని మరియు పార్వతీదేవికి కృతజ్ఞతలు తెలిపి వారి ఆశీర్వాదాలతో మదనం కొనసాగించారు. తర్వాత కామధేను ఆవు, ఉచ్చవస్త్రుడు గుర్రం, వృక్షం మొదలైనవి కూడా సముద్రం నుండి బయటకు వచ్చాయి. వీటిని దేవతలు మరియు అసురులు పంచుకున్నారు. లక్ష్మీదేవి జననం తరువాత వచ్చింది అందమైన లక్ష్మీదేవి. ఆమె చాలా అందంగా కనిపించింది. దేవతలు మరియు అసురులు మదనం ఆపి ఆమెను చూశారు. ఆమె దృష్టిని ఆకర్షించాలనే ఆతృతతో దేవతలు ఆమె కూర్చోవడానికి కుర్చీ కోసం పోటీ పడ్డారు. అప్సరసలు, కన్యలు దేవత కోసం నృత్యం చేసి చివరికి ఆమెకు ఒక పూలమాల అందజేశారు. ఆ రోజుల్లో వివాహ వయస్సు వచ్చిన స్త్రీ తన భర్తను తానే ఎంచుకోవడం ఆచారం. దీనిని స్వయంవరం అని పిలిచేవారు. దేవతలు, అసురులు మరియు దేవతలందరూ, విష్ణువు కూడా మానవ రూపంలో వచ్చాడు. దేవత ఎంపిక కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రతి దేవుడు అదృష్టవంతుడు ఎవరు అని ఆలోచిస్తున్నాడు. లక్ష్మీదేవి అక్కడ సమావేశమైన దేవతలు, అసురులు మరియు దేవతలందరినీ చూసి ఆమె కృష్ణదేవుడు విష్ణువును అతని అందమైన మెరిసే కళ్ళు మరియు కొంటె చిరునవ్వుతో అధ్యయనం చేసింది.
విష్ణువును వివాహం చేసుకోవడానికి లక్ష్మీదేవి ఎంచుకుంటుంది. ఆమె ఒకసారి నవ్వి విష్ణువుకు పూలమాల వేసి అందరికంటే ఎక్కువగా ఆయనను ఎంచుకుంది. లక్ష్మీదేవి విష్ణువును వివాహం చేసుకోవడం చూసి దేవతలు హర్షధ్యానాలు చేశారు. ఆమె సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత మరియు ఆయన సంరక్షణ దేవుడు. ఆమె స్వర్ణోత్తర దేవత అని విష్ణు భార్యగా, అతని శక్తి మరియు బలం లక్ష్మిగా అవతరించిన దేవత అని వారందరూ గ్రహించారు. ఆ విధంగా మహావైభవంగా ప్రదర్శనతో లక్ష్మీదేవి సముద్ర మదనం సమయంలో విష్ణువును వివాహం చేసుకుంది. శ్రీనాథ అదృష్ట ప్రియుడుగా పిలువబడే విష్ణువు లక్ష్మీ చిహ్నమైన శ్రీవాస్తవాన్ని తన ఛాతిపై ఉంచుకున్నాడు. విష్ణువు దుష్ట శక్తులతో పోరాడి ప్రపంచ సంరక్షకుడిగా తన విధులను నిర్వహించినప్పుడల్లా లక్ష్మి తన ప్రేమ మరియు ఆప్యాయతలతో అతనిపై కురిపించి అంకిత భావంతో ఉన్న భార్యగా అతనిని చూసుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.